అందరికి నమస్కారం. ఇవాళ మన టాపిక్ ఫ్రీబీస్. ఫ్రీబీస్ మీద అసలు ప్రతి ఒక్కరు మాట్లాడుతూనే ఉంటారు. అసలు ఈ భూమి మీద ఫ్రీబీస్ మీద మాట్లాడినంత ఇంక ఎవరి మీద మాట్లాడరేమో. ఇక అది ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయింది. అయితే మరి ఎవరికి ఫ్రీబీస్ అసలు ఎవరెవరు మాట్లాడుతూ ఉంటారంటే, టాక్స్ కట్టే ప్రతి ఒక్కరు ఫ్రీబీస్ ఎందుకు అంటారు. మరి ఇక పెద్ద పెద్దోళ్ళు కార్పొరేట్ వాళ్ళందరూ ఫ్రీబీస్ అంటారు. మళ్ళీ ఇక ప్రభుత్వం కూడా అట్నే అంటూ ఉంటది. కోర్టులు కూడా అదే మొదలు పెట్టినాయి. ఇక చూస్తుంది చూడండి. ఇక ఒకటి చూపిస్తా ప్రజలారా, చూడండి. ఇప్పుడు ఫ్రీబీస్ ఉచితాలు ఇంకెంత కాలం ఇస్తారు కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. అంటే ఉచితాలు ఎవరికి ఇస్తుండ్రు, ఎవరికెంత ఉచితాలు ఇస్తుండ్రు అనేది మనం కనుక ఒకసారి అడుక్కుంటే చాలా మంచిగా ఉంటుంది. మీకు ఒకటి చూపిస్తుంది చూడండి ప్రజలారా. ఇప్పుడు ఇక్కడ ఈయన పేరు అదాని. ఈ అదాని కంపెనీలల్లా మనం ఒకసారి చూద్దాం. ఈ అసలు ఉచితాలు మరి ఎవరికి వస్తున్నాయి, అసలు పేదవాళ్ళకి వస్తున్నాయి, అసలు ఎవరికి వస్తున్నాయి ఉచితాలు అంటే ఎవరు అంటారు. అసలు ఉచితాలు తీసుకునే వాళ్ళు ఎవరు? ఏదో అన్నం ఒక 2 ముద్దల బియ్యం ఇచ్చినంత మాత్రాన మనం మనకు ఉచితం ఇచ్చేసినాం అని చెప్పి మొత్తుకుంటా ఉంటాం. మరి అట్లాంటిది 100,000 కోట్లు ఇస్తా ఉన్నారు. మరి ఎవరికి? అంబానీకి, అదానికి, వీళ్ళకు. మరి దీని గురించి మనం మాట్లాడామా? చూపిస్తా చూడండి ప్రజలారా. ఇప్పుడు ఈ కంపెనీ ఉంది, ఇక్కడ HDIL కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఎవరు? అదాని కొనుక్కున్నాడు. ఎంత కొనుక్కున్నాడు అంటే 7,000 లోన్ సెటిల్మెంట్. దీనికి లోన్ ఎంత ఉందంటే 7,000 కోట్లు ఉంది. దీన్ని 285 కోట్లకు సెటిల్మెంట్ చేసుకుంటండి. ఇది అసలు ఫ్రీకి ఇచ్చినట్టు ఈ కంపెనీ. సో ఈ కంపెనీ మీద లోన్ తీసుకుంటారు. వీళ్ళు లోన్ తీసుకున్న తర్వాత ఇంత లాస్ ఉన్న కంపెనీ మీద కొనేస్తారు. దీని వాల్యుయేషన్ ఇప్పుడు 7,000 కోట్ల లోన్ ఇచ్చిండ్రు అంటే ఆల్మోస్ట్ ఇది 8,000 కోట్లు. సరే 7,000 కోట్లు వేసుకుందాం మనం. ఇప్పుడైతే 7,000 కోట్ల లోన్ ఉన్నది ఈ కంపెనీ కంటే దీని వాల్యూ ఇంతే ఉన్నట్టు కదా, యావరేజ్గా. లేకుంటే అంత అయితే ఇయ్యరు కదా. కానీ దీని మీద ఉన్న లోన్ 285 కోట్లకి ఇచ్చేసుకొని మొత్తం మిగతా అంతా ఫిటం చేసేస్తారు. ఎవరు ఫిటం చేసేస్తారు ఇది మరి అంటే? ప్రభుత్వం ఫిటం చేస్తుంది. ఎవరికి ఫిటం చేస్తారు అంటే అదానికి. ఇది ఒకటే కంపెనీ కాదు, రేడియస్ ఎస్టేట్స్ చూద్దాం మళ్ళా. దీంట్లో కూడా అదాని కొంత ఇల్లులు కడుతుండే. ఇక్కడ 1,700 కోట్లు. మరి ఎంతకు అంటే జస్ట్ 76 కోట్లకు. 1,700 కోట్లకు 76 కోట్లు మాత్రమే ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటారు. అట్లానే ఇంకా నేషనల్ రేయన్ కార్పొరేషన్, దీంట్లో 1,100 కోట్లు, 160 కోట్లకు మొత్తం ఫిటం. ఎస్ఆర్ పవర్ ఇది ఇంతే. దీన్ని కూడా ఇక్కడ 12,000 కోట్ల ప్రాజెక్టుని 2,500 కోట్లకు సెటిల్మెంట్ చేసేసుకున్నారు. ఇదంతా ఈ డబ్బులు మరి ఈ గ్యాప్ అంతా ఎవరు కడుతున్నారంటే మిడిల్ క్లాస్ కడుతుంది. ఇవాళ మనం బాధపడే మిడిల్ క్లాస్ ఉన్నాం కదా, మన అట్లాంటి వాళ్ళు అందరం విపరీతంగా ట్యాక్సులు కట్టి ఏం దొరకలేదు అనుకునే మనం ఉన్నాం కదా. ఇదంతా మనమే కడుతున్నాం. అట్లనే ఇంకా ఇదేంది డిగి పోర్ట్ 3,000 కోట్లకు 700 కోట్లతోటి, ల్యాంకోని 15,000 కోట్ల దాన్ని 4,000 కోట్లతోటి. ఇట్లనే అన్ని చూసుకుంటూ పోండి. అసలు ఎట్లా పడితే అట్లా, ఎంత పడితే ఎంత ఇచ్చుకుంటా పోయిండిల్లు. అయితే ఇది ఒక్క అదానికి కొన్ని వేల కోట్లు రైట్ ఆఫ్ చేసుకుంటా వస్తుంది. వీళ్ళందరికీ లోన్లు ఇప్పించుడు, ఇంకా కంపెనీలు ఈ బ్యాంకులన్నీ రైట్ ఆఫ్లు చేసుడు. ఈ రైట్ ఆఫ్లు చేసిన అన్ని మనం కట్టుడు. సరే, ఇది ఒకటి. ఈయన చూద్దాం. ఇంకా మనం కొంచెం కిందికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఇంకొక కామెడీ చూడండి. ఇది జస్ట్ మొన్నటి స్టోరీ. అదాని ఎంటర్ప్రైజెస్ లో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? 8,000 మంది ఉన్నారు. 8,676 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. చూడండి అదాని దాంట్లో. అయితే ఈయనకి అదాని ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆయనకు ఒక జాబ్లు బూస్టప్ చేయడానికి అని చెప్పి గ్రాంటెడ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, అంటే ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేదు. ఎంత? 10,000 కోట్లు. 10,000 కోట్లకు ఈయన ఉద్యోగాలు ఎక్కిస్తాడని చెప్పేసి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. అంటే 10,000 కోట్లకి ఎంతమంది అక్కడ పనిచేస్తున్నారు అంటే 8,000 మంది పనిచేస్తున్నారు. అంటే ఒక్కొక్క ఉద్యోగి మీద ₹1,00,00,000 ట్యాక్స్ బెనిఫిట్ అండి. ₹1,00,00,000 ట్యాక్స్ బెనిఫిట్ ఒక్కొక్క ఉద్యోగస్తుడి మీద. ఇప్పుడు పైన ఈ తిన్నాయన్ని 1,000 కోట్లన్నీ ఈ సైడ్కి పోయినాయి. 66 ఇక్కడ మొత్తం చూసుకుంటే 61,000 ప్రభుత్వం నుంచి తీసుకున్నాడు. ఎవరు? బ్యాంకుల నుంచి అదాన్ని తీసుకున్నది. మరి రైట్ ఆఫ్ చేస్తే ఎంత కట్టిందంటే మొత్తం 15,997 కోట్లు. అంటే లెట్సే 16,000. 60,000 కోట్లకి 61,000 కోట్లకి 15,000 కోట్లు 16,000 కోట్లు కట్టిండు అదాని. ఈ మిగతా అంతా 45 కోట్లు మరి ఎక్కడ అంటే 45,000 కోట్లు జేబులోకి వచ్చేస్తున్నాయి. అదానికి జస్ట్ జేబులోకి వచ్చేస్తున్నాయి. ఇది ఎవరికి పోతలేవు, కేవలం అదానికి మాత్రమే పోతున్నాయి. ఓకే, మనం పిల్లలకు ఏదో మనము అంటే పేదవాళ్ళకు కొంచెం అన్నం పెడుతున్నాం, కొంచెం స్కూళ్ళకు ఏదో ఫీజులు ఇస్తున్నాం, అవి ఇస్తున్నాం అంటున్నాం కదా. ఇవన్నీ ఒకెత్తు. కానీ అదానికి పోయేది ఒక్కటే ఒకెత్తు.
ఇంకా మనం ఇది కొంచెం చూడాల్సిన అవసరం ఉంది మనందరికీ కూడా. దానికి ఒక్కోనికి 60,000 45,000 కోట్లు ఇచ్చేసి మిగతా 15,000 కోట్లకు రైట్ ఆఫ్ చేసేసి 60 కోట్లల్లా ఇక మిగతా ఆయన చేతులు దులిపేసుకున్నాం. ఇది ఇక్కడ అయిపోలేదు, ఇంకా కొద్దిగా చూపిస్తే మీకు. ఇంకో ఇక్కడ అనిల్ అంబానీ అండి. ఈయనేమో అనిల్ అంబానీ. ఈ అనిల్ అంబానీ ఏం చేస్తున్నా 5,000 కోట్లు ఉంటుందండి ఈయన ఇల్లు 5,000 కోట్లు, 17 అంతరాల ఇల్లు ఈయనది. దివాలా తీసిండు అంటారు. దివాలా తీసినట్టే 15 అంతరాల బంగ్లాలు ఉంటుంది దివాలా తీసిందని ఎవరన్నా అంటారా ఈ ప్రపంచంలో? అంటే మన భారతదేశంలో ఎవరినని అంటారు. మన భారతదేశంలో 17 అంతరాలు ఉండటోని దివాలా తీసిందని చెప్పి మాట్లాడతాం మనం. ఇక అది అసలు ఇది సిగ్గనిపిస్తుంది నాకైతే ఇట్లాంటి మాట చెప్పాలంటే కూడా. 17 అంతరాల బంగ్లాలో ఉండే వ్యక్తి దాని బంగ్లా విలువ 5,000 కోట్లు, ఆయన దివాలా తీసిందని చెప్పి ఇక్కడ స్టోరీ చూపిస్తారు. ఓకే, ఇప్పుడు దివాలా తీసిందని ఉంది కదా మనకి ఇక్కడ. దీనికి మనం కొంచెం పైకి వెళ్తాం. ఇక్కడ ఏందో చూడండి, ఈయనకు మొత్తం ఎంత 49,000 కోట్లు బ్యాంకుల్లో లోన్ ఇచ్చినాయి. అనిల్ అంబానీకి 49,000 కోట్లు బ్యాంకులు 53 బ్యాంకులు లోన్ ఇస్తే ఈయన కట్టింది ఉల్టా ఎంత అంటే 455 కోట్లు. సో 49,000 కోట్లకి అనిల్ అంబానీ కట్టింది 455 కోట్లు. ఇక చెప్పండి ప్రజలారా, చెప్పండి మరిగా. అంటే 1% కంటే తక్కువ పైసలు కట్టిండు అని, 1% కంటే తక్కువ పైసలు కట్టిండు. ఇదే మరి ఒక పేదవాడిని చూస్తున్నాం మనకి. అలా ఇక్కడ ఒక పేద ఆయన ఉన్నాడు, అప్పుల బాధ. చూసిండు కదా మంచిర్యాలలో. ఇది ఒక న్యూస్ ఇవాళది, ఇది జస్ట్ 11th December 2024, రైట్. సో అప్పుల బాధతో పురుగుల మందు తాగిన కుటుంబం, 3 మృతి, ఇంకో పిల్లోడేమో కొట్టుమిట్టాడుతా ఉండు లైఫ్ అండ్ డెత్ మధ్యలో, రైట్. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఈయనకు ఉన్న అప్పులు ఎంత ఉంటాయి? మహా అయితే 50 లక్షలు, ₹1 కోటి వేసుకుందాం మన మాట వరుస ₹1 కోటి వేసుకుందాం. ఈయన ₹1 కోటి అప్పు ఉంటే ఇంట్లో అందరూ చచ్చిపోయినారు. మరి అలా చూడండి, మొత్తం ఉన్నోళ్ళందరూ విషయం తీసుకున్నారు, చనిపోయినారు. కానీ ఎందుకు అంటే ఈయన అప్పు తీర్పలేదు కాబట్టి. కానీ ఈ అప్పు తీర్పని మరి ఈ మహా వ్యక్తికి మాత్రం 49,000 కోట్లల్లా కేవలం ఒక 500 కోట్లు మాత్రమే ఇచ్చేసారు. అంటే ఆల్మోస్ట్ మొత్తం 49,000 కోట్లు ఆయనకి చేతులకు పోయినట్టు. అది అవునా? మరి ఈయన 17 అంతరాల బంగ్లాలు ఈయన ఉంటాడు, వీళ్ళు మాత్రం పురుగుల మందు తాగి వస్తారు. ఫ్రీ బీస్ గురించి మాట్లాడతారు. ఇన్ని రోజులు ఒక అంత ఉంటుండే. సరే వీళ్ళు వాళ్ళు ఏదో రాజకీయాల కోసం మాట్లాడతారు, ప్రజలు మాట్లాడతారు అంటే అనుకోవచ్చు. అయితే దీంట్లో కూడా మంచిగా ఉంది. గవర్నమెంట్ అది జడ్జిమెంట్ బాగా బ్యాడ్ గేమ్ లేదు. ఒక మాట చెప్పాలంటే వాళ్లకు ఫ్రీ బీస్ లాగా ఉండే బదులు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటది కదా అని. అయితే ప్రజలారా ఇంకోటి కూడా చూపిస్తే ఇక్కడ ఐ థింక్ ఐ హావ్ రిటన్ దిస్, లెట్ మీ సీ. ఇక్కడ చూద్దాం. ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే చదువుకోవాలి, ఎవరైనా చదువుకోవాలి, రైట్. ఈ చదువుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకు కొంచెం జ్ఞానం పెరిగి వాళ్ళు ఏమన్నా ఉద్యోగం చేయడానికి వీలవుతుంది. కానీ ఇది ఉత్తరప్రదేశ్ ఆఫీసులో చూడండి, ఇది ఉత్తరప్రదేశ్లో ఏమవుతుందో మొత్తం 27,000 స్కూళ్ళు ఉత్తరప్రదేశ్లో మొత్తం క్లోజ్ డౌన్ చేస్తున్నారండి. 27,000 మొత్తం కాదు కానీ 27,000 స్కూల్స్ క్లోజ్ డౌన్ చేస్తున్నారు. ఎందుకు క్లోజ్ డౌన్ అయితే చెప్పండి? ఏదన్నా స్కూలు క్లోజ్ డౌన్ అవుతుందా? మరి చిన్నప్పుడు ఎంతో మంది అలా, ఐఎమ్ టెలింగ్ యూ రైట్, లైక్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, రైట్. ఇక్కడ అమెరికాలో దేర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ పీపుల్. ఎంతమంది ఉంటారంటే మన వాళ్ళు మస్తు మంది తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని వచ్చిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారండి, కోకొల్లలు ఉన్నారు. మరి అవన్నీ ఆ స్కూల్స్ అంత బ్యాడ్ ఉన్నాయి ఆ కాలం నుండి కంపేర్ చేస్తే. నిజంగా చెప్పాలంటే అవన్నీ బ్యాడ్ ఫెసిలిటీసే ఇవాళతో కంపేర్ చేస్తే. అట్లాంటి బ్యాడ్ ఫెసిలిటీస్ నుంచి కూడా చదువుకొని బయటకు వచ్చేసిండ్రు. ఇవాళ ఉన్న ఫెసిలిటీస్ తోటి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలరు. కానీ ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసినాయి కాబట్టి ఆ కాంపిటీషన్ తట్టుకోలేక ఏమన్నా చేయాలంటే మనం ఎంతో కొంత ముందుకు వెళ్ళాలి. కాబట్టి పిల్లలు ఈ స్కూల్స్ రాలేకపోతారు, వాళ్ళ పేరెంట్స్ ఆ స్కూల్స్కి పంపించలేకపోతారు, ఎందుకంటే ఆ కాంపిటీషన్కు తట్టుకోలేక. దాంతో ఏమైతుంది, అసలు స్కూల్స్ ఇంకెవరు వస్తలేరు అని చెప్పి స్కూల్స్ బంద్ చేస్తారు. దీనికి ఒక వితండవాదం ఒకటి ఉంటుంది. పిల్లలే లేనప్పుడు మన స్కూల్లో మూయకపోతే మరి టీచర్లకు ఫ్రీగా మనం జీతం ఇస్తున్నాం కదా అని ఒక వితండవాదం ఉంటుంది. జనాలు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, స్కూళ్ళు మంచి లేవంటే స్కూళ్ళు డెవలప్ చేస్తే ఏమన్నా బాగుపడతారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు మనం ఇన్ని ట్యాక్సులు కడతా ఉన్నాం, వచ్చే ట్యాక్సులు కడతా ఉన్నాం, రైట్. ఎంత పడితే అంత ట్యాక్సులు కడతా ఉంటాం. అయితే ఇప్పుడు ఒక 30% ట్యాక్స్ ఆల్రెడీ ఉంది, రైట్. 30% ట్యాక్స్ ఆల్రెడీ ఉండగా ఎడ్యుకేషన్ మీద ప్రతి పేరెంట్కి ఒక చైల్డ్ ఉంటేనేమో 10%, ఇద్దరు చిల్డ్రన్ అంటే 20% అయ్యే ఖర్చు అయింది. అంటే మీకు ఆల్రెడీ 50% మీరు ట్యాక్సులు కడుతున్నట్టే. యావరేజ్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ చెప్తా ఉన్నాను నేను, ఇంకా హైయర్ ఇన్కమ్ నేనేం చెప్తలేను. కానీ లెట్సే ఒక నెలకు ₹1,00,000 సంపాదించే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను, రైట్. అయితే ఇది ఇక్కడ అయిపోయింది. దీంతో పాటు మనము లెట్సే
ఓకే, హెల్త్ మీదకి వచ్చేసరికి కనీసం 5% ఆఫ్ ది బడ్జెట్ హెల్త్ మీదనో, కనీసం 3% హెల్త్ మీద పోతా ఉంటుంది కుటుంబం అందరికి. సో ఇదెంత అయింది అప్పటికి మనకు 30, ఇది 20, ఇది ఒక 5%, లెట్స్ సే 55% మనం జస్ట్ హెల్త్, ఎడ్యుకేషన్, మన ఇన్కమ్ ట్యాక్స్ ఇవి 3 కలిపి, ఇక మళ్ళీ జిఎస్టీలు ఇవన్నీ వేసుకుంటే ఇంకా వేరే ఇంకా ప్రాపర్టీస్ కొంటే దాని ట్యాక్స్లు అంటే ఇక రకరకాలు ఊడదీస్తూ ఉంటాయి మన అంతరి కలిపి. ఈ జిఎస్టీలు కూడా కలుపుకుంటే, ఎందుకంటే గ్రాసరీస్ అవి కొనుక్కుంటా ఉంటాం కదా, కొనుక్కుంటాం కాబట్టి 12%. సో దీనికి ఈ మనకున్న దాంట్లో ఇప్పుడు 55% ప్లస్ 12% అంటే 67%. సో ఓవరాల్గా దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే 70% ట్యాక్సులు కడుతున్నాం అండి మనం. 70% సంపాదించిన దాంట్లో ఒక చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళు 70% ట్యాక్స్లే కడుతున్నారు. మరి ఇంత ట్యాక్సులు కట్టేటప్పుడు మనము స్కూల్స్ను బాగుపరచుకుంటే, ఈ స్కూల్స్ బాగుపడితే పిల్లలు చదువుకున్న వాళ్ళైతే వాళ్ళు కొంచెం పెద్దగానే ఉద్యోగాలు చేస్తే ఈ ట్యాక్స్ బర్డన్ మన మీద తగ్గుతుంది. అంతేగాని స్కూళ్ళు బంద్ చేసుకుంటే ఎట్లా తగ్గుతుందో చెప్పండి. ఇక ఫ్రీ బీస్ ఉండమంటే ఎందుకు ఉండేది చెప్పండి. వాళ్ళకి ఎడ్యుకేషనే లేకుంటే వాళ్ళు ఫ్రీ బీ కాకపోతే ఏమవుతారు చెప్పండి ప్రజలారా. సో అంటే గవర్నమెంట్ అనేది ఎట్లా ఉండాలంటే చదువు మీద కొంత ఎక్కువ శ్రద్ధ పెట్టి దాన్ని స్కూల్స్ను డెవలప్ చేస్తే ఈ మన మీద బర్డన్ అనేది బాగా తగ్గిపోతుంది మిడిల్ క్లాస్ పైన. ఇప్పుడు లెట్స్ ఒక 20% ఏమో 30% వాళ్ళు కడతా ఉన్నారు కావచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళు అందరు కలిపి, ఒక 20% కడతారులే. ఇంకా అయితే 20% వాళ్ళు మొత్తం దేశాన్ని చదవమంటే ఎట్లా కుదురుతుందండి? అది కుదరదా లెక్క. ఈ స్కూల్స్ డెవలప్ చేసుకుంటే ఇంకా ఈ ఫ్రీ బీస్ అనే మాట మనకు తగ్గిపోతుంది. గవర్నమెంట్ అదే కోర్టులు మంచిగానే చెప్పినాయి, ఎడ్యుకేషన్ బెంచ్, స్కిల్స్ బెంచ్ అని చెప్పి. బేసిక్ స్కూలే లేనప్పుడు ఇంకా ఎడ్యుకేషన్ ఎడికెళ్ళి వస్తుంది, హైయర్ ఎండ్ది, ఇంకా స్కిల్స్ ఎడికెళ్ళి డెవలప్ అయ్యి. సో అంటే పీపుల్ హ్యావ్ టు థింక్ ద బేసిక్ ఫంక్షనాలిటీ ఆఫ్ హోల్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. మనము ఎట్లా ఉంటుందంటే అందరికీ కొంత చదువు ఇవ్వాలనేది అది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. అంటే కొన్ని రైట్స్ ఇవ్వడంలో చదువు కూడా చాలా ఇంపార్టెంట్. అది ఇస్తే తప్ప దేశం బాగుపడదు. సో ఫ్రీ బీస్ గురించి మాట్లాడితే ఎంతమంది ఫ్రీ బీస్ ఉన్నారని చెప్పి ఈ కోర్టులో జడ్జిమెంట్లో జడ్జి అడిగారు. జడ్జి అడిగితే ప్రశాంత్ భూషణ్ గారు, మీకు కొంచెం చెప్తా ఉంటాను మళ్ళా, సారీ అసలు కొంత ఇబ్బంది పెడుతున్నాము లాంగ్ తీసుకొని. నెంబర్ 1 ఇక్కడ కోర్టు ప్రశాంత్ భూషణ్ ఇంకా ఈయన మన ఈ లాయర్ పేరు ఎందుకు మర్చిపోయాను, ఒక్క నిమిషం, జస్ట్ లెట్ మీ లుక్ ఎట్ ఇట్. వెరీ సి తుషార్ మెహతా గారు అనుకోండి. యా ఇట్స్ రైట్, తుషార్ మెహతా గారు. సో లుక్ ఎట్ దిస్ థింగ్. ఇక్కడ మెహతా గారు, ఇక్కడ ప్రశాంత్ భూషణ్ గారు, ఇక్కడ కోర్టు మా ప్రశాంత్ భూషణ్ గారు చెప్పినారు, సార్ కోర్టు మన ఫ్రీ బీస్కి కొంత అన్నం పెట్టాల్సిన అవసరం ఉంది, వాళ్ళందరికీ ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వానికి మీరు చెప్పండి అని చెప్పిండ్రు ఆయన. అంటే ఇంకా తుషార్ మెహతా ఉండి అట్లా కుదరదు, అట్లా ఇయ్యము, అట్లా కుదరదు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చిండు. ఎందుకు కుదరదు అన్నట్టంటే ఇగో 81 కోట్ల మంది, అంటే లెట్స్ సే మనం ఇప్పుడు 80 కోట్లు వేసు, 80 కోట్ల మంది ఫ్రీ బీస్ ఉన్నారు అని చెప్పి ఈయన చెప్పిండు, కనుక కుదరట్లేదు అంటాడు. 80 కోట్ల మంది ఫ్రీ బీస్ ఉన్నారు అని చెప్పడానికి మన అందరికీ సిగ్గు అనిపించాలి. ఒకటే మాట చెప్తున్నా, 80 కోట్ల మంది అవుట్ ఆఫ్ 140 crores 80 crores అంటే ఆల్మోస్ట్ ఒక 60% ఆఫ్ ద పాపులేషన్ మనకి ఫ్రీ బీస్ లాగానే బతుకుతున్నారు అని అంటే మనం నిజంగా చెప్పాలంటే మనం కొంత సిగ్గుపడాలండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ప్రభుత్వాన్ని మనం ప్రెషరైజ్ చేయట్లేదు. ఎడ్యుకేషన్ పెంచండి అనే కాన్సెప్ట్కు, స్కిల్స్ డెవలప్మెంట్ చేయండి అనే కాన్సెప్ట్కి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అనే కాన్సెప్ట్కి మనం తీసుకెళ్ళట్లేదు. మనం తీసుకెళ్ళనన్ని రోజులు మనకు ఈ ట్యాక్సులు కట్టలేక మనం పారిపోవాల్సి వస్తుంది దేశం నుంచి. కనుక నేను ఒకటే మాట చెప్తా, ప్రజలారా, వి ఆల్ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. నేను మీరనే కాదు, అందరం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎడ్యుకేషన్ని డెవలప్ చేద్దాము, స్కిల్స్ డెవలప్ చేద్దాము, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్టార్ట్ చేద్దాము. ఇంకా ఇవన్నీ చేస్తే ఏమైందంటే అన్నిటి మీద బర్డన్ తగ్గిపోయి, మిడిల్ క్లాస్ మీద బర్డన్ తగ్గిపోయి, ఈ ట్యాక్స్లు కూడా మనం కట్టిన దానికి మనం ఏమన్నా రిటైన్ చేసుకున్నట్టు అవుతుంది. లేకుంటే దిస్ కంట్రీ ఇస్ గోయింగ్ టు కొలాప్స్. నిజంగా చెప్తున్నాను, లేకుంటే కంట్రీ కొలాప్స్ అవుతుంది. ఇంత ట్యాక్స్లు కట్టడం మన వల్ల కాదు. పీపుల్ విల్ రన్ అవే ఫ్రమ్ ద నేషన్, రైట్? సో ఏమైనా మీకు కమెంట్స్ ఉంటే మీరు కింద పెట్టండి. ఇంకా విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.